ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. విజయనగరం జిల్లాలో మరో కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. 4 ఏళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయింది. గత 3 రోజులుగా విపరీతంగా చిన్నారికి జ్వరం వస్తోంది. వైద్యులు నిర్వహించినటువంటి పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారిది బొండపల్లి మండలం మరువాడ గ్రామం. మరువాడ గ్రామంలో కోఆర్డినేషన్ చేపట్టారు అధికారులు. ఏపీలో 11 స్క్రబ్ టైఫస్ మరణాలైతే ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నా పేరు ప్రవీణ్ అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. మన గజపతి నగరంలో జనరల్ ఫిజిషియన్ని. ఇక్కడ 4 ఏళ్ళ పాప బొండపల్లి మండలంలో జ్వరము అని తీవ్రతతో వచ్చింది. పరీక్షలు చేయించగా ర్యాపిడ్ కిట్లో స్క్రబ్ అని తేలింది. దీనికోసమని ఇంకా పెద్ద పరీక్షల కోసమని ఎలీసా టెస్ట్ అనేది పంపించాము. ఆ రిపోర్ట్లో కూడా ప్రస్తుతానికి పాజిటివ్ వచ్చింది. దానికోసమని ప్రత్యేకించి ఆల్రెడీ మందులు పెడుతున్నాము. పాప అయితే ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. మెయిన్ వచ్చేటప్పటికి ఏమంటే తీవ్రమైన జ్వరం వస్తుంది. దాంతోపాటు ఒళ్ళు నొప్పులు ఇలాంటివి కూడా ఉంటాయి. ఇది మెయిన్ ఒక చిన్న పురుగు లాంటిది కుట్టడం వల్ల వస్తుంది. యూజువల్లీ అయితే మచ్చ అనేది ఏర్పడుతుంది కొందరిలో. అలాంటి మచ్చ అనేది ప్రస్తుతానికి ఉన్న ఈ పాపలో అయితే ఏమీ లేదు చూసినంత వరకు. ఇంకా పాప అయితే బాగానే ఉందండి. ఇప్పుడు మెయిన్ ఈ టైంలో ఏంటంటే పొలం టైంలో గట్ట ఇప్పుడు వ్యవసాయ సమయాలు కాబట్టి పెద్దలు పిల్లల మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిది. అంతకు మించి ఇంకేం లేదు. జ్వరం వస్తే ఇంటి దగ్గర ఉంచేయద్దు. కంపల్సరీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే మంచిది. ఇప్పుడు మన దగ్గర అయితే పాపకి ర్యాపిడ్ కిట్ టెస్ట్ చేసామండి. ఒకసారి ర్యాపిడ్ కిట్ పాజిటివ్ వస్తే కంపల్సరీగా ఎలీసాతో కన్ఫర్మ్ చేస్తాము. అందుకు ఎలీసాని కోసమని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రికి పంపించాము. అది కూడా పాజిటివ్ అని వచ్చింది. నా పేరు నీలం నాగరాజ్ అండి. మాది మరువాడ గ్రామం బొండపల్లి మండలం విజయనగరం జిల్లా. మాది మా పాపకి 3 సంవత్సరాల పాపకి మా రెండో పాపకి ఒంట్లో బాగోలేదని రాత్రి కొద్ది ఫీవర్గా ఉందని మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, రహమాన్ హాస్పిటల్ విజయనగరం. అక్కడ టెస్ట్ అని చేశారు. ఫీవర్ సంబంధించిన నేను స్క్రబ్ టైఫస్ ఉందని వాళ్ళకు చెప్పారు. చెప్పిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పారు. జాయిన్ అవ్వమంటే కొద్దిగా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేయమని చెప్పామండి. రాశారు డాక్టర్ గారు. ఇలా మా దగ్గరలో ఉన్నటువంటి గజపతి హాస్పిటల్లో చూపించి ఈ రిపోర్ట్ని చూపించి మేము చూపించగానే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ టెస్ట్ చేశారు. అదే టెస్ట్ పాజిటివ్ వచ్చిందండి. పాప కొద్దిగా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే పాపకు బాగానే ఉంది. జిల్లా కేంద్ర హాస్పిటల్ పంపించారండి టెస్ట్ల గురించి. పాజిటివ్ వచ్చింది. కానీ పాపకి ఒంటి మీద ఎటువంటి సిమ్టమ్స్ ఇట్లా మచ్చలు గట్టి ఏం లేదండి. ఫీవర్ అయితే వచ్చేదండి. రోజుకి ఈవినింగ్ మార్నింగ్ వచ్చేది. ప్రజెంట్ ఈ రోజు అయితే రాలేదు. ఫీవర్ బాగానే ఉంది. డాక్టర్ బాగానే చూస్తున్నారు. మార్నింగ్ ఈవినింగ్ వస్తున్నారు. రౌండ్లు వేసుకున్నారు. నర్సెస్ కూడా కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నారు. మా పేరు నీలం నాగరాజ్ అండి. మా పాప పేరు నీలం కానిప్రియ. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ అయితే విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే స్క్రబ్ టైఫస్ మరణాలు 11కు చేరినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పర్టికులర్గా ఉత్తరాంధ్రలో ఎక్కువగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరణాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక 3 ఏళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. ఆ పాప పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఇప్పుడు మనం చూసుకుంటే ఈ స్క్రబ్ టైఫస్ కేసులు ఉత్తరాంధ్రలో ప్రధానంగా అధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ మరణాలు 11 నమోదైతే ఉత్తరాంధ్రలో కూడా ఒకటి ఉండడం, అది విజయనగరం జిల్లాలో ఒక మరణం సంబంధించడం కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అయితే అధికారికంగా టెస్ట్ అయితే చేస్తున్నారు. గ్రామాల్లో క్లోరినేషన్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఉత్తరాంధ్ర, అందులోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వ్యవసాయ ఆధారిత జిల్లాలు కావడంతో ఈ తల్లిని పోలే ఈ పురుగులు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఉండడంతో, పొలాల్లో ఉండడంతో ఈ కీటకాలు కొట్టడం ద్వారా చిన్న మచ్చలా ఏర్పడి దాని ద్వారా జ్వరము, అది విషజ్వరంగా దారితీసి అది ప్రాణాలకే ప్రమాదకరంగా సంభవిస్తుందని చెప్తున్నారు. అయితే వ్యాధి లక్షణాలు ప్రారంభంలోనే తెలుసుకుని అయితే ఇదంతా ప్రాణాంతకం కాదు, కానీ ఇది కొంత దూరం అంటే ప్రాణాల మీదకి వచ్చేంత అవకాశం ఉంది. కాబట్టి మొదట్లోనే జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకి పరిరక్షణలోని వైద్యులకి చూపించాలని చెప్పి అయితే ఇప్పుడు ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వైద్యాధికారులకి సరైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఎక్కడ మన చిగురుపల్లిలో కూడా గతంలో మనం చూసుకుంటే గత వారంలోనే స్క్రబ్ టైఫస్ వ్యాధితోటి ఒక గృహిణి మృతి చెందిన విషయం మనకు తెలుసు. అదేవిధంగా ఈ సంఘటన మర్చిపోకముందే, ఈ భయం నుంచి కోలుకోకముందే
గజపతి నగరం నియోజకవర్గం, అది మంత్రి ప్రాతినిధ్యం వస్తున్న గజపతి నగరం నియోజకవర్గం నుంచి ఈ చిన్నారికి 4 సంవత్సరాల చిన్నారికి ఈ వ్యాధి లక్షణాలు సోకడం కూడా ఒక్కసారి భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితి. ఏమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లోని దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలని అయితే మాత్రం అధికారులకి ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నామండి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంది గ్రామాల్లో అనేటువంటి మాట కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. అధికారులు దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? చాలామందికి ఇట్లా జ్వరం బాధిత సంబంధించి ఆసుపత్రికి వస్తున్నప్పటికీ కూడా వారిలో సరైనటువంటి అవగాహన లేకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. అందువల్లనే ఈ మరణాలు అనేవి చోటు చేసుకుంటున్నాయనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఏంటి? అయాస్ఫుల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రలోని అవగాహన తక్కువ, అందులోని ఇప్పుడు చలికాలం కావడంతో కొంత ఒళ్ళు సలుపు, అదే విధంగా కాలుపీకులు, జ్వరం, అలాగే సింటమ్స్ కనిపించిన నేపథ్యంలో ప్రతి చలికాలంలోనూ కూడా ఇలాగే ఇటువంటిది వస్తుంది. ఇది కామన్ గా జరిగేదే, కొంచెం వేడి నీళ్ళు తాగితే సరిపోతుంది, లేకపోతే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందన్న పాత మోస దూరంలోనే ఉన్నారు తప్ప ఈ ప్రత్యేకించి ఈ స్క్రబ్ టైఫస్ కీటకం ద్వారా వ్యాపిస్తుంది అన్న అవగాహన అయితే లేదు. ఏది ఏమైనప్పటికీ దీని మీద విస్తృతంగా అయితే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికైతే ఇప్పటికే మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏఎన్ఎంస్, అంగన్వాడీ కేంద్రాల నుంచి మొదలుకొని ప్రతిదీ క్షేత్రస్థాయిలో కూడా అవగాహన కల్పించే విధంగా అయితే అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఏది కుట్టినా అదే అని చెప్పి అపోహలోని కొంత ఆందోళన చెందే ప్రమాదం కూడా పక్క ఉన్న నేపథ్యంలోని ప్రతిదానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న జలుబు వచ్చినా ఆ తర్వాత జ్వరం ఉన్నంత సంకేతాలు కనిపించినా సరే నేరుగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తీసుకోవాల్సిన వెళ్ళి ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అయితే దీనికి ఇప్పటికే అన్ని వైద్య కేంద్రాల్లో కూడా దీనికి సంబంధించి టెస్ట్కి ర్యాపిడ్ టెస్ట్లు కూడా స్థానికంగా అందుబాటులో ఉంచారు. ఏది ఏమైనప్పటికీ ఇది చిన్నారులు కానీ కొన్ని చోట్ల కిట్లు కూడా తక్కువ ఉన్నాయనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా, దాని మీద ఏంటి? అయితే జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ కిట్లు అయితే లేవు అన్నది అయితే వాస్తవము. అయితే ఈ ప్రత్యేకించి చీపురుపల్లి నియోజకవర్గంలో మొన్న ఒక మరణం సంభవించింది. అదేవిధంగా ఇప్పుడు అనుకున్న గజపతి నియోజకవర్గంలో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అయితే ప్రస్తుతానికి అయితే కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇదైతే వ్యాప్తి చెందకుండా దీని మీద మిగతా నియోజకవర్గాల్లో అవగాహన అయితే కల్పిస్తున్నారు తప్ప ఇప్పటికే ఈ నమోదైన ప్రాంతాల్లో అయితే టెస్టులు చేయడం, విస్తృతంగా టెస్టులు చేయడానికి అయితే పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది అంటే 2 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ప్రత్యేక దృష్టి సారించినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఏ ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు? అంటే స్క్రబ్ టైఫస్ కొన్ని చోట్ల మాత్రమే ఉంది, ఉత్తరాంధ్ర పూర్తిగా లేదని కూడా చెప్తూ ఉన్నారు. పర్టికులర్గా ఏదైనా ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం జరిగిందా? ఉత్తరాంధ్రలో అయితే పూర్తి స్థాయిలో అయితే లేదు. అది విజయనగరం జిల్లాకు సంబంధించి 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 నియోజకవర్గాల్లోని అటు పార్తీపురం, మన్యం జిల్లా, ఇటు విజయనగరం జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక 10 నియోజకవర్గాల్లోనే అయితే ఇప్పటికైతే మన్యం ప్రాంతంలో ఎటువంటి కేసులు నమోదు అవ్వలేదు. ఇక్కడ మనం చూసుకుంటే మైదాన ప్రాంతానికి వచ్చినప్పటికీ విజయనగరం జిల్లాకు సంబంధించి ఉన్న 7 నియోజకవర్గాల్లోని చీపురుపల్లి నియోజకవర్గము, అదేవిధంగా గజపతి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లోనే ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో నమోదైన కేసు విషయానికి వస్తే ఒక మహిళకి ఈ వ్యాధి సోకడము, అది గుర్తించి స్థానికంగా చూపించి నిర్లక్ష్యంగా వ్యవహరించడము, అది ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పటికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడము, టెస్ట్ చేయడం తన సంఘటన జరిగింది. అప్పటికే చేజారిపోయిందని చెప్పేసి ఈ వ్యాధితో చనిపోయిందని చెప్పి నిర్ధారించడం ఆయన జరిగింది. అది గర్వక ముందు కరెక్ట్ గా 4 రోజుల తర్వాత ఈ చిన్నారికి ఈ రోజు గజపతి నియోజకవర్గంలో ఈ వ్యాధి సోకిందని చెప్పేసి టెస్టులు చేసి నిర్ధారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, ప్రస్తుతం బాగానే ఉంది, అమ్మాయి పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు, చిన్నారి పరిస్థితి బాగానే ఉంది. అయితే ఇటుపైన దీనికి సంబంధించి ఈ నియోజకవర్గంలో అయితే విస్తృతంగా టెస్టులు అయితే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి దీని మీద అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఆంధ్రప్రదేశ్లో అయితే స్క్రబ్ టైఫస్ విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయనగరం జిల్లాలోని మరో కేసు అయితే నమోదైంది. 4 ఏళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజులుగా విపరీతంగా చిన్నారికి జ్వరం అయితే వస్తుందని తల్లిదండ్రులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు నిర్వహించినటువంటి పరీక్షల్లో ఆ పాపకు పాజిటివ్ అని అయితే తేలింది. గజపతి నగరం ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతోంది. చిన్నారిది బొండపల్లి మండలం మరువాడ గ్రామంగా చెప్తూ ఉన్నారు. మరువాడ గ్రామంలో కోఆర్డినేషన్ చేపట్టారు అధికారులు. మొత్తంగా చూస్తే ఏపీలో 11 స్క్రబ్ టైఫస్ మరణాలు ఇప్పటివరకు చోటు చేసుకున్నటువంటి నిర్ధారణ అయితే ఉంది.